వెల్కమ్ టు చల్లా వ్లాగ్స్. మనము ఈరోజు కాశీ యాత్రది నెంబర్ 2 చూద్దాము, పార్ట్ 2 చూద్దాము. ఇది చూసారా, ఇది రెండవ రోజు. మనం మొదటి రోజు ఏమేమి చూపించాను అన్నీ అయిపోయావు కదా. ఇది రెండవ రోజు మేము తీసింది నైమిషారణ్యంలోని ఈ టెంపుల్. లలితాదేవి ఆవిర్భవించిన స్థలం అండి. లలితాదేవి దర్శనం చేసుకున్నాము. ఈ టెంపుల్ 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం ఈ టెంపుల్ అండి. ఇక్కడ అమ్మవారు లింగ రూపంలో ఉంటారు, మనకు రూపం అనేది ఉండదు. ఇక్కడ లలిత సహస్రనామ పారాయణ చేసుకుంటే మాత్రం చాలా మంచిదండి. ఇక్కడ ఈ టెంపుల్లోనూ లలితాదేవి ఆవిర్భవించిన స్థలమే చితగ్నికుండ జ్ఞానం అనే అగ్నిగుండం ఈ టెంపుల్. దీనికి సంబంధించిన ముఖ్య విషయాలు ఏంటంటే, బండాసురుడు అనే రాక్షసుని సంహరించి దేవతలు చేసిన ప్రయాగమే లలితాదేవి ఆవిర్భవించిందంట. ఇక్కడ ఈ యాగం నుండి వెలిసిన అరుణకాంతి నుండి శ్రీ లలితా త్రిపుర సుందరదేవి వెలిసింది. లలితాదేవి చింతామణి గృహంలో కొలువై ఉంది. నైమిషారణ్యంలో వెలిసిన లలితాదేవి ఆలయం అత్యంత ప్రసిద్ధ శక్తిపీఠాల్లో ఒకటిగా పరిగణించబడుతుందండి. ఈ లలితాదేవి టెంపుల్ ఇక్కడ చాలా బాగా జరిగిందండి మాకు దర్శనము. ఇక్కడ నుంచి మేము మళ్ళీ బయలుదేరామండి. చూడండి, వెళ్తూ ఉంటే ఆవాల తోటలు ఎంత ఉన్నాయో చూడండి, ఎంత బాగా అనిపించిందండి. ఇక్కడన్నీ ఇలాంటి బండ్లే ఉంటాయండి మనకు. ఆ బండ్లల్లోనే వెళ్ళాలి. చూడండి, ఇప్పుడు మనము రుద్రకుండు గోమతి నదికి వెళ్ళామండి. రుద్రకుండు ఇది కూడానండి. ఇక్కడ కూడా చాలా ఒక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ నీళ్ళల్లోనే మనకు శివుడు ఉంటాడు. మొత్తము మనకు లోపల చూసారా, అక్కడ కింద కనబడుతుంది చూసారా, అక్కడ మనకు లోపల శివలింగం ఉంటుంది. ఇక్కడ మనకు పాలు ఇస్తున్నారు, పండ్లు పూలు అన్నీ మనకు 50 రూపాయలు ఇస్తే అన్ని సమస్తం మనకు సామాన్లు ఇస్తున్నారు. కానీ శివుణ్ణి ఎక్కడ మనం నీళ్ళలో చూడం కదా, ఇక్కడ మాత్రం మనం నీళ్ళల్లో చూస్తామండి. నీళ్ళు వేసి పండ్లు వాటర్లో వేస్తే ఆ శివుని మీద వేస్తే మనకు పైకి తేలుతున్నాయండి. ఆ పైకి తేలిన పండ్లను తెచ్చేసి మనం ఇక్కడ ఇంకొక శివాలయం ఉంది పక్కన, అక్కడ అభిషేకం చేసుకొని ఆ పండ్లన్నిటిని నైవేద్యంగా పెడతాము. చూడండి, మేమందరం అక్కడ ఇస్తేను మనకు పాలు అన్నీ ఇస్తారు. ఆ పాలన్నిటిని పట్టుకొని మేము వెళ్ళిపోతున్నామండి. చూడండి, అక్కడికి వెళ్ళి అక్కడ నంది ఉన్నాడు. నందికి ఎదురుగానే మనకు వాటర్ ఉంది. వాటర్లో చూసారా, అలా మెట్లు దిగి కిందికి వెళ్ళాలి. వెళ్తే అక్కడ చూసారా, అక్కడ వాటర్లో లోపల శివుడు ఉన్నాడు. కానీ మనకు కనిపిస్తూ ఉంది శివాలయము. ఆ శివుడు లోపల లింగం కనిపిస్తుంది. అక్కడ అభిషేకం చేసుకొని అందరం కలిసేసి మళ్ళీ మేము ఇక్కడ శివాలయానికి వచ్చాము. పక్కనే శివాలయం ఉంది. మనకు అక్కడ కొనుక్కున్నాం కదా పండ్లు, మనకు వాటర్లో వెళ్తే తేలుతాయండి. ఇక్కడ వాటర్లో తేలుతున్నాయి అన్నమాట పత్రి అన్నీను. అవన్నీ తెచ్చి ఇక్కడ మేము శివునికి మేమందరం అభిషేకం చేసుకున్నాము. ఎంత చాలా బాగా అనిపించిందండి ఇక్కడ అభిషేకం చేసుకోవడము. అసలు మేమంతాను ఓం నమ శివాయ అని చదువుతూనే ఉన్నామన్నమాట. చూడండి, ఇక్కడ అందరం కలిసేసి ఒక ఫోటో దిగేసి ఇలా ఫ్రెండ్స్తో వెళ్తే ఎంత ఎంజాయ్గా ఉంటుంది కదండి. ఎంత అసలు ఈ ఛార్జింగ్ వెహికల్స్ అయితే మాకు చాలా బాగా నచ్చాయండి. ఇక్కడ అంతా ఒక 6 కూర్చోబెట్టుకుంటారు. 6 కూర్చోబెట్టుకొని వెళ్ళిపోతారనమాట వాళ్ళు. అంతా మనం అలా దర్శనాలు చేసుకోవాలంటే మన వెహికల్స్ ఇక్కడికి పర్మిషన్ లేదండి. ప్రతిదీ ఇక్కడ ఛార్జింగ్ది ఉంటాయి అన్నీను. అలా తీసుకొని మళ్ళీ మేము ఇప్పుడు మళ్ళీ బయలుదేరిపోయామండి. ఎక్కడ చూసినా ఇలా వెళ్తూనే ఉన్నాము ఇంకా మేము. కానీ ఇక్కడ చూడండి, త్రిశక్తిధామ్ ఈ టెంపుల్ మీరు చూడండి. అసలు ఎంత బాగుందోనండి. అసలు అతి పెద్ద సత్యనారాయణ స్వామి ఎంత విగ్రహం అనండి. ఈ టెంపుల్లో ఇంకొక ప్రత్యేకత ఉందండి. మీరు చూడండి, వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది లాస్ట్ వరకు ఆ ప్రత్యేకత ఏంటందని. ఎక్కడ చూడని ఒక విషయం నేను చూపిస్తానండి. ఇక్కడ చూడండి, మొత్తం సప్తమాత్రికల విగ్రహాలు ఉండండి. మహేశ్వరి దేవి, ఇక్కడ బ్రహ్మిణి దేవి అందరూ మనకు పక్కన ఉన్నారు కదా. అంత సప్తమాత్రికలు ఉన్నారు. ఇక్కడ లోపల శివుడు ఉన్నాడు. శివుడు చూడండి ఎట్లా ఉన్నారో మనకు లోపలికి వెళ్తూ ఉంటాయి. కానీ ఆ బయట మాత్రం విగ్రహాలు మాత్రం ఎప్పటికీ చూడలేనటువంటి విగ్రహాలు ఉన్నాయండి. అది నేను చూపిస్తాను, మీరు చూడండి ఈ వీడియో. చూడండి, బాల త్రిపుర సుందరి దేవి ఎంత అందంగా ఉన్నారో. ఇక్కడ చూస్తే ఈ గుడిలోకి వస్తే మాత్రము అన్నిటికంటే బాగా అనిపించిందండి వరాహ లక్ష్మీ నరసింహస్వామి. చూడండి ఎంత చక్కగా ఉన్నారో. మేమైతే అందరినీ బాగా దర్శనం చేసుకున్నాం. ఇక్కడ రోజును మనకు సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూ ఉంటాయంట. ఆ రోజు కొంచెం రద్దీగా లేక మూలన మాకు మాత్రం మంచిగా దర్శనం అయిపోయింది. ఇటు సైడ్ కూడా మళ్ళీ అందరూ అమ్మవార్లు ఉన్నారు. చూడండి, వారాహిదేవి అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారు. చూడండి, కొంతమంది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ ఉన్నారు. ఆ రోజు చాలా వరకు ఖాళీగా ఉంది. ఇక్కడ చూడండి, ఈ గజస్తంభం ఉంది. గజస్తంభానికి ఇరువైపులా కూడా అమ్మవార్లు ఉన్నారు, అయ్యవార్లు ఉన్నారు. ఇలా మేము దర్శనం చేసుకొని ఇక్కడ మీకు ఒకటి ప్రత్యేకత ఉందండి. నేను చెప్పాను కదా, చూడండి మీ కన్నులు చాలా అంత చూసారా, గమనించారా ఏంటో గమనించండి. అమ్మవారు చూడండి
ఎంత పెద్ద అమ్మవారు, ఎంత అసలు అమ్మవారిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదండి మాకైతే. అసలు చూడండి అసలు ఎంత గుడి పక్కనే అమ్మవారు. ఇది త్రిశక్తి ధామ్ దీని పేరు. ఇది కూడా నైమిషారణ్యంలో ఒక ప్లేస్ అండి. అమ్మవారి అణువులో భగవంతుడు ఉన్నాడు చూడండి. ఎక్కడ చూసినా అమ్మవారి దాంట్లో దేవుళ్ళ ప్రతిమలు ఉన్నాయి చూడండి. ఋషులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఖడ్గం మీద కూడా పాము ఉందండి. సింహం పైన హనుమంతుడు, శివుడు తపస్సు చేసినట్టు నాట్యం చేస్తున్నాడు చూడండి నటరాజస్వామి. అలా చూడండి ఎక్కడ చూసినాయండి పక్కన మనకు స్నేకు ఎక్కడ లేకుండాను ఎంత పెద్ద విగ్రహం అనండి. ఇది ఎంత హైట్ ఉంది ఏంట్లేదు. ఈ గుడికి హైలైట్ అంటే సత్యనారాయణ స్వామి అండి. మీరు ఎక్కడన్నా చూసున్నారండి ఇంత పెద్ద భారీ విగ్రహాలు చూస్తే మాకు ఒక్కసారి కామెంట్ బాక్స్లో పెట్టండి, ఎక్కడ ఉంది ఏంటనేది పెట్టండి. ఎందుకంటే తెలియని వాళ్ళు చూడడానికి ఇది ఒక అనువైనదండి. ఇలా మనం చెప్పామనుకోండి అక్కడ ఇలాంటి టెంపుల్ ఒకటి ఉంది అని తెలిసి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్తారు కదండి, అది కూడా మనకు పుణ్యమే కదా. చూడండి ఇదైతే నైమిషారణ్యంలోనే ఉందండి. వెళ్ళని వాళ్ళు ఉంటే కంపల్సరీ వెళ్ళండి. ఒక్క రోజులో ఇప్పుడు నేను ఇవన్నీ దర్శనం చేసుకోవచ్చండి. మేము యాత్రలు వెళ్ళాం కదా, ఒక్క రోజులో ఎన్ని దర్శనాలు అయ్యాయో, ఎన్ని టెంపుల్ తిరిగామో ఒక్కొక్క వీడియో లాగా నేను చేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగానండి. ఏమీ ఇబ్బంది ఉండదండి. మనకు ఛార్జింగ్ పోయి మాట్లాడుకుంటే వాళ్ళే మనల్ని తీసుకెళ్తారు, చూపిస్తారు. చూడండి అమ్మవారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సారకే శరణ్యే త్రయంబకే దేవే నారాయణి నమోస్తుతే. చూడండి సత్యనారాయణ స్వామి అతి భారీ విగ్రహం అండి. ఇది మాత్రము ఎంత బాగా అనిపించిందండి. ఈ దేవుని దర్శనం చేసుకుంటే మాకు చాలా బాగా అనిపించిందండి. అక్కడి నుంచి మేము బాలాజీ టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ మాత్రం చాలా బాగుంది, కానీ మాకు కొంచెం నిరాశ మిగిలింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ టెంపుల్లో అంతాను మాకు రిపేర్ చేస్తూ ఉన్నారు అంతాను, అందుకనేసి మాకు చూడడం కుదరలేదు. అయినా పర్లేదు అలా అక్కడి నుంచి మేము నడుచుకుంటూ వెళ్ళి చూసారా లోపల చూసాము బాలాజీని. దర్శనం అయితే అయింది కానీ బాగాలేదు, కొంచెం వర్క్ నడుస్తున్న ముద్ద దాన్ని చూడలేకపోయాం మేము. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము ఇంకా వేరే ప్లేస్కు గోమతి నదికి వచ్చామండి. ఇవన్నీ ఇంకా జర్నీ చేస్తూనే ఉన్నాం మేము ప్రతిదీ. ఇది కూడా నైమిషారణ్యంలో ఉంది. నైమిషారణ్యంలోని ప్రవహించే పవిత్రమైన నదే గోమతి నది అన్నమాట. ఇది చూడండి ఎంత ఇదిగా. ఇక్కడ విష్ణుమూర్తి వచ్చేసి స్వయంగా విష్ణుమూర్తి ఈ నదిలో స్నానం చేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఇది ఈ నది గంగా నదికి ఉపనది. చూడండి ఇక్కడి నుంచి దర్శనం చేసుకొని గోమతి నది అయిపోయాక వ్యాస మహర్షి ఆశ్రమానికి వెళ్ళాము. వ్యాస మహర్షి ఆశ్రమం చూడండి. ఇక్కడ ఒక అతి పురాతనమైన మర్రి చెట్టు ఉందండి. మర్రి చెట్టుగా చూడండి దారం తీసుకొని దాని చుట్టూరా ఒక 21 పువ్వుల ఉండలు చూడితే మనకు అనుకున్న కోరిక నెరవేరుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకము. ఇక్కడ కూడా చూడండి వ్యాస గద్దీలో కూడా మేము అన్ని దర్శనం చేసుకొని చూడండి లోపల చూస్తుంటే, కానీ వీడియోలు తీయడానికి అంత ఇదిగా కుదరలేదండి. ఇది ఇక్కడి మర్రి చెట్టు 5000 సంవత్సరాల నాటి మర్రి చెట్టు అండి. అక్కడి నుంచి మేము ఇప్పుడు చక్రతీర్థంకి వచ్చామండి. ఇది మనకు హైలైట్ అంటే ఇదేనండి విష్ణు చక్రకుండం. దీనికి చాలా పవిత్రత ఉందండి. ఇది చూడండి ఉత్తరప్రదేశ్లోని నైమిషారంలో ఉన్న చక్రతీర్థమే చక్రకుండు. విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సృష్టించిన అత్యంత పవిత్రమైన జలాశయము. ఈ గుండం నీరు భూగర్భం నుండి వృత్తాకారంలో ప్రవహిస్తూ అన్ని పవిత్ర నదుల జలాలలో ఇందులో ఉన్నాయని నమ్ముతారు. 800 మంది ఋషులు తపస్సు చేసిన వేదవ్యాసుడు పురాణాలు రచించారని ఇక్కడ వాళ్ళ నమ్మకం. బ్రహ్మదేవుడు యజ్ఞం చేయడానికి తగిన స్థలం కోసం తన చక్రము వదలగా అది పడిన ప్రదేశమే ఈ నైమిషారణ్యం అనే దీనినే చక్రతీర్థం కూడా అంటారండి. దీనిని చూసారా ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటంటే మనము ఇక్కడ స్నానం చేయడానికి చాలా భయపడ్డాం మేము, కానీ ఇది ఒక టెక్నిక్తో వెళ్తే ఉందండి. చూడండి ఇక్కడి నుంచి మనకు రాడ్లు కనిపిస్తూ ఉన్నాయి, దారుల్లాగా ఉన్నాయి చూసారా. ఆ రాళ్ళని పట్టుకుని ఒకరి సహాయంతో వెళ్ళి ఆ చక్రకుండు చూసారా అలా పట్టుకొని తిరుగుతున్నారు. ఆ చక్రం చుట్టూరా మనం 5 రౌండ్లు చేయాలండి నీళ్ళలో. వెళ్ళడానికి భయం వేసింది, కానీ అందులోకి లోపలికి వెళ్ళినాక మాత్రం మాకు అసలు బయటికి రావాలనిపించలేదు, అంత బాగా ఉందండి.
ఇక్కడికి వెళ్తే మాత్రం చక్రకుండలో కంపల్సరీ స్నానం చేయాలంట. ఎవరైనా చేయకుండా రాకండి, కంపల్సరీగా భయపడిపోయి. కానీ భయం ఏమీ లేదు. చూడండి అలా చక్రాలు పట్టుకొని దాని చుట్టూరా తిరుగుతూ ఉండాలండి. మేము స్నానాలు చేసినప్పుడు వీడియో తీయలేకపోయాం, వీడియోలన్నీ లాకర్లో పెట్టేసాం కదా, అందుకనేసి వీడియో తీయలేకపోయాం. ఆ టైంకు ఈవినింగ్ అయింది కదా, అందరూ ఇంకా స్నానాలకు మిట్ట మధ్యాహ్నం కదా, ఎవరు స్నానాలు చేయట్లేదు. కానీ ఇక్కడ చుట్టూరా కూడా అమ్మవార్లు ఉన్నాయండి. ఇక్కడ ఉంటే ఏ దోషాలు ఉన్నా పోతాయి ఏంటండి, స్నానం చేస్తే మాత్రము. చక్రకుండు తీర్థము ఎవరైనా ఉంటే వెళ్ళండి. ఇవన్నీను నైమిషారణ్యంలోనే ఉన్నాయండి. మనకి ఇవన్నీ దర్శనం చేసుకుని ఒక్క రోజులోనే ఇవన్నీ దర్శనం చేసుకోవచ్చు, చెప్పాను కదా. ఇక్కడ నుంచి మేము వెళ్ళేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్తున్నామండి. చూడండి ఇది సోనా గద్దె. సోనా గద్దె కూడా చాలా బాగుందండి టెంపుల్. రామలక్ష్మణులను హనుమంతుడు భూమి మీదకి తెచ్చిన స్థలం అంటండి ఇదిను. బాగా హనుమాన్ గడి కూడా అంటారు ఇక్కడ. చూడండి మనకు రాతితో చేసిన హనుమంతుడు ఎంత పెద్దగా అతి భారీ విగ్రహం అండి. చూడండి ఎంత మంచి హనుమాన్ కూడా చాలా ఫేమస్ అండి. ఇక్కడ కూడా చాలా బాగా ఉన్నాయి. ఎక్కడైనా సరేనండి, చూస్తూ ఉంటే ప్రతి దగ్గర అంత దేవుళ్ళు ఉన్నారు మొత్తము. ఏదైనా చూడాలంటే మనం విడిగా వెళ్తే చేయొచ్చు, కానీ ఇది ఎక్కువ వీడియో తీయలేకపోయాము. ఒక్క రోజులో ఎన్ని తిరగొచ్చు అనేది మాత్రం మీకు నేను చెప్పగలిగాను. చెప్పానుగా ఈరోజు మేము లలితాదేవి ఆవిర్భించిన స్థలం చూసాము, రుద్రకుండ చూసాము, త్రిశక్షిధామ్ చూసాము, బాలాజీ టెంపుల్, వ్యాసగద్ది, గోమతి నది, చక్రకుండ తీర్థము, సోనా గద్దె, హనుమాన్లని తెచ్చిన చూడండి హనుమాన్ టెంపుల్. ఇన్ని టెంపుల్ మేము చూసాను. ఇవన్నీ నైమిషారణ్యంలో ఉన్న చూడదగ్గ ప్రదేశాలన్నీ. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి వెళ్ళేసి. మా నెక్స్ట్ వీడియో వచ్చేసి అయోధ్య వెళ్తాం రేపు. అయోధ్య వీడియో చూద్దాం మనం. లోకాం సమస్తాం సుఖినో భవంతు.